కనిపించని నాలుగో సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి లోబడి పనిచేయాలి. బంధు బల్గం చూడకుండా వేసుకున్న పోలీస్ డ్రెస్సుకు న్యాయం చెయ్యాలి. కానీ అట్లా చేస్తలేరట ఆంధ్ర పోలీసులు. మరి ఎట్లున్నారంటారా? నాకు ఆ ముచ్చట తెలియదు కానీ ఈసారి చెప్తున్నాడు ఇనుండ్రి. ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఓమ్మో కొంతమంది పోలీసులు చంద్రాల్ సార్ మెప్పు కోసం పని చేస్తున్నారు, మిమ్ములను మీ పాటోలను తిప్పల పెడుతున్నారా? ఆయన అదంతా ఏపీలో కామన్ కదా సార్. టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, మీకుంటది అన్నట్టు పోలీసులకు పెద్ద వార్నింగే ఇస్తున్నట్టున్నాడు. కాసుకోండి పోలీసులు అన్నట్టు చెప్తున్నాడు. కాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. అవును జగనాల్ సారు, జనం ఎవల కోట్లేస్తే వాళ్ళే గెలుస్తారు, ఎప్పటికీ ఒక్కలే కుర్చెక్కుతారనే దానికి ఇదేం రాజరికం కాదు. ఇదేం ముచ్చట మీరు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుంటే మంచిగుండు కదా సారు. సరే గతం గతహా కానీ ఇప్పుడు పోలీసులకు ఏం వార్నింగ్ ఇస్తున్నావో అది చెప్పు. అబ్బా పెద్ద మాటే అన్నావు కదా సార్. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ సర్కార్ను సపోర్ట్ చేసినట్టు పనిచేసిన పోలీసుల సంగతి ఏంది సార్? వాళ్ళ బట్టలు ఎవరు ఉడదీయాలే సార్? యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా అంటే ఆంధ్రాల పని చేస్తున్న పోలీసుల ఉద్యోగాలు జగన్ సర్కార్ వస్తే ఊడితాయి అన్నట్టు. ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు అధికారంలోకి వచ్చినాక ఇంకా కొంతమంది పోలీసుల నౌకర్లు పోతాయి జగన్ సార్ చెప్తున్న దాన్ని బట్టి. హాగు అందుకే అట్లా జరగొద్దంటే ఏం చేయాలనో కూడా జగన్ సారే చెప్తున్నాడు. నుండ్రి ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అట్లా భయం కొద్ది పని చేయుండ్రి, లేకుంటే మీకుంటది అన్నట్టే మాట్లాడిండు. అంటే జగనాల్ సారు సీఎం ఉన్నప్పుడు పోలీసులు తనకు అనుకూలంగా పని చేయలేదా? అప్పుడు ఎవరి మీద కేసు పెట్టమంటే వాళ్ళ మీద కేసు పెట్టలేదా? పోలీసులు అన్నప్పుడు సర్కార్ పద్ధతులకు విధానాలకు తగ్గట్టు పని చేయాలి, లేకుంటే అధికారంలో ఉన్నోళ్ళు ఊకుంటారా? వాళ్ళు తీసేయరా ఉద్యోగంలో నుంచి? అంటే ప్రతిపక్ష అధికార పక్షాల నడుమ పోలీసులు నలిగిపోవాలనా? మాటకు ఉద్యోగాలు ఉడగొడతా అని భయపెట్టిస్తే వాళ్ళు ఏడికిపోవాలి? అధికారంలో ఉన్నప్పుడు వాడుకున్న అదే పోలీసులు ప్రతిపక్షంలోకి వచ్చినాక శత్రువులు అవుతారా? ఎందుకు సార్ చెప్పిన పని చేసే పోలీసులని అంటున్నారు? వెనకట ఎవడో దొరందిట్టలేక తొత్తును కొట్టిండట. హాగు అట్లనే ఉన్నది మీ పద్ధతి అని అంటుర్రు ఆంధ్రాలున్న పోలీస్ కుటుంబాలు ఇప్పుడు ఈ ముచ్చటెరికైనాక.